మొత్తము నా కరెంట్ ఇస్తలేడు, పాడు చేస్తుండు భూములన్నీ, మొత్తం ఎండిపోయింది. సరిగా ఎత్తలే కరెంటు 2 బీగాలు ఎత్తే మొత్తం ఎండిపోయింది. మరి ఏం చేసుకొని బతకాలి? ఈ బీడి చేతలు అయితే లేవు. పింఛన్ వస్తుందా మరి? పింఛన్ ఎక్కడ పడింది? 700. అది 700 వస్తుందా నీకు? అప్పటి నుంచి వస్తుందా ఇప్పుడే కొత్తగా? అప్పటి నుంచి వస్తుంది. రాజీనామా పెట్టి నుంచి బీడీలో రాజీనామా పెట్టి నుంచి 700. రైతు బంధు ఇట్లా పడ్డాయి, రుణమాఫీ అయిందా? కాలేదు. రుణమాఫీ కాలే, మరి అయిందని చెప్తుండే రేవంత్ రెడ్డి. రైతు బంధు పడతలేదు అంటే తిడతా ఉండు. అంతేనా? వేసినట్టు అందరికి వేసినట్టు కదా? వేయలేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకరు వేసే, ఇప్పుడు మొత్తం ఏడాది నిడుతుంది. ఏడాది నిడుతుంది, లేదే లేదు పింఛన్, రైతు బంధు లేదు, మారలేదు. రైతు బంధు లేదు. అప్పుడు కేసీఆర్ మంచిగా వస్తుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏం లేదు. మొత్తం వేసిన కాడికి ఇప్పుడు 20,000 పెట్టుబడి మునిగిన మొత్తం ఎండిపోతున్నాయి. బోర్లు ఏం పోతలేదు. కరెంట్ చక్కగా ఇయ్యకనా? కరెంట్ చక్కగా ఇయ్యకనే. మరి ఏం చేయాలి? అప్పుడేమో ఇచ్చిరి ఎత్తి, ఇప్పుడు ఎండిపోతే మరి ఎట్లా చేయాలి? మరి ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా? ఇంకో 4 సంవత్సరాలు ఉంటాడు కదా ఈయననే. 4 సంవత్సరాలు ఉండి ఆయన మండిపాలన చెబుతాడు. మరి వేరేటాళ్ళను ఎత్తాడో వేరేటాళ్ళను ఏలుకోమంటాడేమో అడుగు. ఎట్లా మరి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అయితే మంచిగా ఉంది అనిపిస్తుందా? మరి ఇంకేంది, ఉన్నోడు రాని చెయ్యండి. ఈ లేనప్పుడు బంధుకు జరగాలి. మరి ఎట్లా? అప్పుడు కేసీఆర్ అప్పుడు టైం టు టైం అన్ని మంచిగా వచ్చినాయా? రైతు బంధు కావచ్చు. మరి అప్పుడు ఫ్రీ కరెంట్ లేదు కదా? ఫ్రీ కరెంట్ పడకని ఇస్తే ఏం లాభం ఉంది, లేకుంటే ఏం లాభం ఉంది? మొత్తం ఎండిపోతే అది ఇస్తే ఏం లాభం ఉంది, ఏందేం లాభం ఉంది? మొత్తం ఇండ్ల ఫ్రీ కరెంట్ అవుతుంది. మీకు ఫ్రీ బస్ కూడా ఇచ్చిండే కదా మంచిగా? నీ తొక్కి చంపుతుర్రు అందులో. ఎక్కడిస్తలేదు, దిగనిస్తలేరు. చెప్పు కాళ్ళతో దొక్కితే మళ్ళీ అండ బస్ ఎక్కలేదు. మహిళలు ఫ్రీ బస్ వల్ల సంతోషంగా ఉన్నా అని చెప్తున్నాడు. సంతోషం. 2 ఎకరాల పొలం వేసినా మొత్తం ఎండిపోయింది. పొలం కూడా చూసుకొని పోమ్మను. ఈయన వచ్చి అంటే అప్పుడు మంచిగా పోతుండే బోర్లు మంచిగా పోసే 4 ట్రాక్టర్లు వదిలే. ఇప్పుడు ఒక ట్రాక్టర్ లేకపోయా, ఒక ఇత్తు లేకపోయా. అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా వండుతున్నాయి మీ వడ్లు. 4 ట్రాక్టర్లు వడ్డేళ్ళు. ఇప్పుడు ఒక ట్రాక్టర్ కూడా గతి ఉండేటట్లేదు. ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంటారు. ఎలక్షన్లు వస్తే మరి ఓళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. అలా పాతోనే గెలిపిస్తావు. ఓళ్ళు పాతోళ్ళు అంటే కేసీఆర్నే గెలిపిస్తావా? మరి బాగా అప్పులు చేసినట్టు అప్పులన్నీ రైతుల మీద ప్లస్ మహిళల మీద చేసిన అని చెప్తున్నారు కాంగ్రెస్ మహిళల మీద ఏడొచ్చా? మరి బాగా అప్పులు చేసిపోయిండు, అవన్నీ మీరే కట్టాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. చెప్తాను, మత్తుగా మత్తుగా చేసిండు. ఏం నచ్చలేదా ప్రభుత్వం? ఏం నచ్చలేదు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అనుకుంటున్నావు? మరి ఏం చెప్తామా? ఎత్తాన్ని అన్ని ఎందుకు ఒప్పుకున్నాడు? ఒప్పుకున్న కాడికి చేసి తీరాలి. ఆయన్ని కాదని ఆయనను కాదని ఈయన ఒప్పుకున్నాడు. ఈయన ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నాడు చేయాలి కదా. అవును. మరి ఒప్పుకున్న ఏవి కనబడతలేవు. 6 ఏడాది నిండుతుంది. మరి ఏడాదికో లేచి తీరాలే కదా. మరి ఆయన్నే సూయిన బంధుకు జరగనుంటివి. పింఛన్లు పెంచిండట, గ్యాస్ కు 500 ఇస్తుండట కదా, సబ్సిడీ ఇస్తుండట. 500 మేము మొన్న నింపుకున్నప్పుడు 1000 రూపాయలు గ్యాస్ అందరికి 500 బోనస్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఏది ఇచ్చడలేదు, ఇస్తలేడు, ఇస్తలే. ఇయరే అన్ని ఒప్పుకున్నాయి, అన్ని వెనకనే పడుతున్నాయి. ఇప్పుడు 2 ఎకరాలు ఉండని కేసీ 4 ఎకరాలు ఉన్నాడు పెట్టినాడు. మరి ఈడేడిపోతాడు? అన్ని అందరికి వేయాలి కదా. అవునవును.